అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మహిళలమ్మకి ఇంకా ఎక్కువగా నమస్కారము. టీడీపీ పరిపాలన ఎలా చేస్తుందో ప్రజలందరికీ తెలుస్తుంది. ఏదన్నా ఒక విమర్శిస్తే చాలు, లేడీస్ అని లేదు, ఎవరని లేదు, ఎరగబడిపోవటమే. అంటే టీడీపీలో ఉన్న మహిళలకు ఒకటే ఈ టైం, మాకొక ఇదా? మహిళలు అన్నాక అందరూ ఒకటేగా. ఎక్కడున్నాడు ఈ పవన్ కళ్యాణ్ గారు? మహిళలను అంటే విమర్శిస్తాను, మాట్లాడతాను, మహిళల మీద మాట బండిమను అని అన్నాడు. ఎక్కడున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు? మహిళలని ఇట్లా పట్టుకుని ఇలాగ విమర్శిస్తుంటే, టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుతుంటే, వాళ్ళు చేసిన తప్పులను విమర్శిస్తుంటే ఇలాగ మాట్లాడుతాం ఏమన్నా పద్ధతిగా ఉందా మీకు? పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడుండారో, ఏమైపోయారో? మహిళల తరఫున ఉన్నారా? చంద్రబాబు వైపున ఉన్నారా? చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం రాజకీయం చేస్తున్నారా? ప్రజల కోసం, మహిళల కోసం రాజకీయం చేస్తున్నారా? ఏం చేస్తున్నారో మీ ఇగ్నిట్గా వదిలేస్తాం మేము. అసలు ఏం చేస్తున్నారు? మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారు నిక్కర్లు వేసుకున్న కాడి నుంచి, అరే నువ్వు షెడ్యూల్ వేసుకున్న కాడి నుంచి మా నాన్న పెద్ద రాజకీయ నాయకుడు రా అని అంటున్నాడు. ఆ పప్పు లోకేష్ ఎక్కడుండారయ్యా మీరు? ఇన్ని అరెస్టులు జరుగుతుంది, ఎక్కడుండారో? అంటే మీరు చేసిన తప్పులు, మీ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు విమర్శిస్తే జనాలను ఏలెత్తి చూపిస్తారు. రోజా మీద మాట్లా ఎమ్మెల్యే భానుప్రకాష్ అంటాడు. అసలు ఏమన్నా బుద్ధి ఉందా? వాళ్ళ నాన్న కూడా ఎమ్మెల్యే చేశాడుగా. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళ అమ్మ లేదా? వాళ్ళ భార్య లేదా? వాళ్ళ చెల్లుళ్ళు లేరా? అక్క చెల్లుళ్ళు లేరా? లేదా టీడీపీ పార్టీలో లేరా మహిళలు? అంటే మా పార్టీలోనే ఉన్నారా మహిళలు? అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. మహిళలకు భద్రత లేదు అని అంటారు. ఏం భద్రత చేస్తున్నారు? అసలు వయసులు ఉన్నాయా? 8 ఏళ్ల పిల్ల మీద అరెస్టులు జరిగితే హోంమంత్రి నోరెత్తదు. 8 మంది కలిసి ఒక మహిళని, 14 ఏళ్ల పిల్లని పాడు చేస్తే దాని మీద రక్షణ ఉండదు. ఏం పరిపాలన? మీకు పరిపాలన ఇచ్చారు జనం, చేయండి. అది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తుకోకుండా బతకలేరా మీరు? ఏం పరిపాలన ఇది? రాక్షస పరిపాలన. రోజా అంటే ఏంటి? రోజాను పట్టుకుని ఆమె ఎన్నాళ్ళని బట్టి సినిమా ఇదిగా చేసింది, నటిగా చేసిందామా? ఆమెను పట్టుకుని 2000కి 3000. అరే నువ్వు కడుపుకు అన్నం తిన్నా గడ్డి తింటున్నావురా భానుప్రకాష్? ఏం తింటున్నావు? బుద్ధి ఉండాలి. ఆ మాట మీద హోంమంత్రి అమ్మ ఎక్కడుండా అమ్మా? హోంమంత్రి గారు ఖండించవా? నీకు హోంమంత్రి ఇచ్చింది దేనికమ్మా? దేనికి? మహిళల మీద ఏదన్నా పొరపాట్లు వస్తే ఖండించవా? ఈ మాటలు నీకు కనపడవా హోంమంత్రి? ఏం మాట్లాడుతున్నారో, ఏం పరిపాలన చేస్తున్నారో జనం చూస్తూ ఉన్నారో. సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారో. కంగారు పడబాకండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నా నేను.